చెప్పరా, నేను కూడా తమిళ్ నేర్చుకోవాలా. మీ వదినతో రొమాన్స్ చేసేటప్పుడు తమిళ్లో హిందీ మాట్లాడాలా, దానికి కూడా కొత్తగా ఉంటది కదా. అనో దానికి వచ్చే టాలెంట్ ఉండాలన్నా. టాలెంటా ఉందారా నీకు టాలెంట్? అనో ఏందన్నా నా టాలెంట్ ఏం చూసినావు నువ్వు? ఏదే ఓ 2 టిప్స్ చెప్పరా. ఆ తమిళ్లో ఏదో చెప్పావు చూడా, చెప్పు మళ్ళీ అవుతురా. ఇరిక్కనిచ్చో రుమ్మత్తరు. ఇరికి అనిచ్చి ఓ రుమ్మ తరువా అంటే గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టానేగా. యా మరే ఆ రోజు గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టావా? అయితే మీరిద్దరు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. యా మరే అసలు మా అంత హ్యాపీ కపుల్ ఎవరు లేరు తెలిసినా. అవునరా, నీ హ్యాపీనెస్ చూస్తుంటే నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడా. మీరంతా ఆనందంగా ఉన్నారు తెలిసినా. మరి మీ ఆనందం నేను రికార్డ్ చేశా, ఒక్క నిమిషం వినిపిస్తా. ఏం రికార్డ్ చేసిండా? ఏందే ఇందాకేం కూసో? ఏయ్ కూసావు గీసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. పెళ్ళైనా కూడా నేను నిన్ను తాకనివ్వలేదని అక్కసి నీకు. అందుకే ఇన్నాళ్ళు నీ మనసులో ఉండే దుష్ట ఆలోచనలన్నీ ఇప్పుడు బయట పెడుతుండవు. హనో ఏందన్నా ఇదే మిమిక్రీ చేసి ఉండారు మా మాదిరిగానే. మెట్టుతో కొడతాను. నువ్వు పెద్ద విఐపి, నీది మిమిక్రీ చేసి ఇందులో పెట్టాలా? గాడిద కొడక అబద్ధాలు చెప్తుండ. అబద్ధాలు నీ కాపురం ఎంత సవింగ్ ఏడిసిందో మొత్తం విన్నారా నిన్ను. నువ్వెట్టిందావన్నా? ఎట్ రికార్డ్ చేసినావు? నువ్వు ఫోన్ సరిగ్గా కట్ చేసి వచ్చుంటానే కదా, లైన్ కట్ చేయకుండా జేబులో పెట్టుకుని ఉండో. ఏడ నేను లబోదీపం మొత్తుకుంటున్నా నీకేనా పడలా? మీ మాటలు మొత్తం నేనన్నా. విన్న తర్వాత కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి అయిపోయింది నా పరిస్థితి. మీరేదో ప్రేమ పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉంటారనుకుంటుంటే ఇట్టా పిల్లి ఎలక మాదిరి కీచులాడుకుంటూ ఉంటారేంద్రా. శోభనం రోజు తెల్లారిని అడిగితే ఓ తెగ ఎరగ తీసేసినట్టు పోటుగడి కథలు చెప్పావు. ఏడ చూస్తే ఏం పీకిందిలే. అదెందుకు అడుగుతావులే అన్నా? సరేలేరా, బాధపడమాక. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ గారు. డాక్టర్ దేనికినా? అదే ఇబ్బంది పడకరా. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గర చెప్పుకుంటే డాక్టర్ ఏదో మందో మాకో ఇస్తాడు. నో ఏంది నన్ను అనేది? అదేరా, పాప నువ్వు బాలాజీ గడి పెళ్లి చేసేదానికోసం పుష్పలాగా ఆడవేషం కట్టినావు కదా, అప్పటి నుంచి పాపం నీకు కొంచెం తేడా కొట్టేసినట్టుంది. సరి చేసుకుందాం లేరా, డాక్టర్ గారికి పోతే మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. నో ఏమనుకుంటా ఉన్నాను? అర్థం అవుతుందిరా. నువ్వు కోప్పడి దాచుకున్నంత మాత్రాన నేను అర్థం చేసుకోలేనా? అంతకుముందు ఫైర్ లా ఉండేవాడివి, పుష్ప వేషం వేసిన తర్వాత ఫ్లవర్ అయిపోయావు, అంతే కదా. అనో పీకో పిసికి చంపేస్తావు నిన్ను. గీతతో కాపురం చేయలేదనే బాధ కంటే నువ్వు నన్ను ఇట్లా అనుకుంటా ఉండవు చూడు, అది చాలా దారుణంగా ఉండదు. నేను పుష్ప ఉందనా? నేనేం ఫ్లవర్ కాదు, ఫైర్. కాకపోతే ఫైర్ మొత్తం లోపలే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తా ఉండదు. ఏమిరా ఎంత ఫైర్ పెట్టుకుని మరి పుష్పలాగా ఎందుకుంటావురా? ఏం చెప్తానన్నా? ఒరే ఒరే ఏడమాకరా, ఏమైందిరా? ఆ గీత వాళ్ళ నాయన్ని నేనే కావాలని కొట్టి చంపేదానికి చూసినాననే అన్ని అపార్థం చేసుకునే నన్ను నానా మాట్లాడిందే. దాంతో కోపడే నేను తిరిగి 4 మాట్లాడేసిన. ఎప్పుడు? తొలిరే ఈ రోజే. తొలిరే రోజు ఎవరన్నా గొడవ పడతారా? అయినా ఆ పిల్లకి వాళ్ళ నాయన ఆ పరిస్థితిలోకి వెళ్ళాడని బాధతో అని ఉంటుంది. నువ్వు ఓపిగ్గా వివరంగా చెప్పుండాల్సింది కదా. యాడ చెప్పనిచ్చిందిరా నన్ను? అసలు నన్ను మాట్లాడలేదు. నన్నేదో రాక్షసుల్లాగా హంతకుల్లాగా చూసి దాని ఇష్టానికి మాట్లాడేసింది. దానికి చాలా పొగరనా? రే పాపం రా పిల్ల, నీ వల్ల వాళ్ళ నాయన అట్టయినాడు అన్నది నిజం. ఏంది నా నువ్వు కూడా? నువ్వు తోసేస్తానే కదా ఆయన అట్టయినాడు. కానీ నేను కావాలని చూసినానా? ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అవన్నీ వదిలే, ఇప్పుడు నీ గీత కావాలన్నా వద్దా? కావాలనే ఉండదు, కానీ దానికి పొగరనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండదు. నేను తగ్గినానంటే నేను చూలగనైపోతా. రే నువ్వు తగ్గకుండా మెల్లగా గీతను ఎట్టయినా సరి చేసుకో. ఏంది సరి చేసుకునేదే? అసలు ఆ గీత ఓ అడ్డు గీత గీసేసి అది దాటి రాకూడదంటా ఉండదు. నువ్వు దాటిపోవద్దురా, గీతే ఆ గీత దాటి వచ్చేలా చేసుకో. ఎట్టా? రే నీకు గీత మీద ఎంత ప్రేమ ఉండదో గీత అర్థం చేసుకునేలా చేసి, అయ్యో నా మొగుడు నేను ఇంతలా బాధ పెడుతున్నానా అని పరిగెట్టుకుంటూ వచ్చి నేను గట్టిగా వాటేసుకుని ఐడియా చెప్తా. చెప్పునా ఏడగాదరా బండిది.
కర్మ. ఆ మహానుభావుడు విషం విషం అని ఆ దరిద్రపు గట్టు విషం పెట్టుకొనున్నాడు. అది తాగి చచ్చినా పొద్దునే పడక దీని కళ్ళలో పడి చచ్చాను. సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. కన్నరా వినరా చెంబల పిడి పంపాలరా వినరా బ్రహ్మంగారు లేరుగని కలికాలపు కాల జ్ఞానము అంటే కూర్చోబెట్టి ఉంచుకు ఎక్కడ చచ్చావే? చూడరా చెంబల కడి పంబా చెంబల కడి పంబా చెంబల కడి పంబా చెంబల కడి ఏయ్, ఏందా పిచ్చి పాటలు? ఆహా అది కాదత్తా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. 30 ఏళ్ల మీ సంసారంలో మొగుడు పెళ్ళామవడం, పెళ్ళాం మొగుడవడం పొద్దున్నే చూశాను. ఎంత అదృష్టమో. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. ఏదేమైనా మామగారి డ్రెస్ లో మీరు చాలా బాగున్నారత్తా. అమ్మో, ఇది మన లాట పట్టిస్తాందే. ఏయ్, పోయి పని చూసుకో. మీతోనే పని. నాతో ఏం పని? మీరేమో అందరినీ పిలిచి తేరగా తిని కూర్చునేదానికి ఆస్తులు సంపాదించి పెట్టట్లేదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి, అందరూ ఖచ్చితంగా సంపాదించి తీరాలి అన్నారు. మరి పోయి ఆ పని ఏదో చూసుకోవచ్చు కదా, నా బుర్ర తినకపోతే. పని చూసుకోవాలంటే అప్లికేషన్స్ గట్రా పెట్టుకోవాలి కదా. ఉద్యోగాలు సంపాదించాలంటే అప్లికేషన్లకి ఖర్చవుతుంది. జీతాలు తీసుకొచ్చి మీ చేతుల్లో పొయ్యాలంటే ఉద్యోగాలు సంపాదించేదానికి అయ్యే ఖర్చు కూడా మీరు పెట్టుకోవాలి కదా. అందుకే ఒక 5,000 ఇవ్వండి. ఏంది? 5,000? దేనికి? అప్లికేషన్లు పెట్టుకోవద్దా మరి? అప్లికేషన్లకి 5,000 అవుతాయా? మరి ఒక అప్లికేషన్ కి ఉద్యోగం వస్తుందా? ఊళ్ళో ఉండే అన్ని ఉద్యోగాలకి ట్రై చేయాలి కదా. అన్ని అప్లికేషన్స్ వేయాలి మరి. ఇప్పుడు నాకా డబ్బులు లేవు. సరే, మామని పిలిచి అడుగుతా. మామా, ఏయ్, మామా. ఎందుకు మీ మామ? మీ మామ యాడ్ నుంచి తెచ్చిస్తాడు. ఉండు. ఓయమ్మా, ఇప్పుడు ఎంగిలి చేత్తో కాకి కూడా ఇసురైన అత్త ఈ రోజు గీత అడగగానే అత్త 5,000 తీసిస్తా ఉండదా? ఏందబ్బా ఈ విచిత్రం? తీసుకో. థ్యాంక్స్ అత్తా. ఎంత ఆనందంగా ఉందో తెలిసినా మీ చేత్తో డబ్బులు తీసుకుంటుంటే. కన్నరా ఏయ్, పిచ్చి పాటలు నువ్వును. కర్మ కర్మ. ఛీ! బ్రహ్మంగారు ఏరుగని కలికాలపు కాల జ్ఞానము. ఏందిది? నేను చూసిందంతా నిజమేనా? ఏంటి? నువ్వు అడగంగానే అత్త 5,000 తెచ్చిచ్చింది. పైగా నిన్ను చూస్తే బెదురుగా ఉండదు. ఏంది వ్యవహారం? అదో వ్యవహారం జరిగిందిలే. ఏందది? వద్దులే, అవన్నీ చెప్పుకునేవి కాదు. ఇదిగో, నువ్వు చెప్పకపోతే నా కడుపులో నొప్పి వచ్చేస్తుంది. నాకు గాని ఒక విషయం సస్పెన్స్ లో పెట్టినారే అనుకో, తలకాయ పగిలిపోద్ది, కడుపు ఉబ్బిపోద్ది. ఆ తర్వాత ఆ పాపం అంతా నీకే. చెప్పు. పొద్దున్న నిద్ర లేవగానే ఏమైందో తెలుసా? ఏమైంది? నిజంగానా? అందుకే అన్నమాట అత్తగా నిన్ను చూసి బిక్క చచ్చిపోయి అడగ్గానే డబ్బులు తెచ్చిచ్చేసింది. మామ పాపం ఇన్నాళ్ళు ఏమార్చుకుని ఉన్నాడు. ఈ రోజు బయట పడిపోయింది. మామ బుక్ అయిపోయినాడు, అత్త నీ చేతిలో బుక్ అయినది.
ఏంది నా చండాలము? దొడ్డి కూర్చున్నట్టు కూర్చుని అడ్డుపడిన తింటా ఉండవు, అది కూడా మా రూమ్ గుమ్మ కాడ. తూ దరిద్రుడా, ఐడియా ఆలోచిస్తా ఉంటే దొడ్డికి చండాలు మాట్లాడుతుండో. ఐడియాలు కావాలంటే ఇట్లా దొడ్డి కూర్చున్నట్టు కూర్చోవాలనా? పోయి అట్ట కూర్చొని తినొచ్చు కదా అడ్డు పనిలో. పైగా డజన్లు తెచ్చుకుని ఉండవుగా. రే అట్టుకుంటుంటేనే డజన్ ఐడియాలు వస్తాయి. నువ్వు లోపల పో, నేను పిలిచినప్పుడు మెరిపోయి వచ్చాయి. పో దేనికి? పోరా, చెప్పులు చెప్పో. హ, ఏందో నువ్వు. అరే నడిపోడా, ఓ తూరి రారా. ఏందినా మళ్ళీ? ఓ, ఓ, అబ్బా, అబ్బో, సక్సెస్ సక్సెస్ ఎస్. అబ్బో నడుము. బా రే నీ అబ్బా, నీ సాడిజం తగలట. బా నేను నడుమిరిగిపోయి ఏడుస్తూ ఉంటే సక్సెస్ సక్సెస్ అని అరుస్తా ఉండవు. నీ అబ్బా ఇదేం సాడిజం రా? శాడిజం కాదురా, ఐడియా. నువ్వేమో ఇగోకపోయి గీత్తో కాంప్రమైజ్ అవట్లా. గీతే నీ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయ్యేటట్టు ఐడియా చెప్పున్నావు కదా, దానికి ఐడియా చేసిన. ఇప్పుడు నువ్వు కింద పడి నడుము వెనికింది కదా, ఆ నడుము మీద ఇట్టా చెయ్యేస్తే అబ్బో అబ్బో, అట్ట మగాడు నడుము మీద ఆడ చెయ్యేస్తే ఆ, జీవని కరెంటు పాస్ అయినట్టు పాస్ అయ్యిద్ది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా కరెంటు ఒంట్లోకి పాస్ అయ్యి ఎత్తు ఫేస్ ఒకటయ్యి స్పార్కులు పుట్టి ఆ తర్వాత ఆటోమేటిక్ గా కలిసిపోతారు. నీ అమ్మా, అయ్యో, బా, ఈ ఐడియా ఏదో నాకు ముందే చెప్పుంటే చూసి పడుంటేవాడిని కదా. చూసుకోకుండా పడే ఎక్కడైనా తగలరాని చోట తగులుంటే తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఏం ప్రయోజనం రా? రే రే, ఇప్పుడేం కాలేదు కదా. ఏం కాలేదు, ఏం కాలేదు. నడుం కలుక్కమంటా ఉంటే అమ్మా. రే రే, పో పోయి చొక్కా ఇప్పేసి బెడ్ మీద బొక్కబార్లా పడుకో. నీ గీతను పిలిచి శాస్త్రి బామ్ ఇచ్చి పంపిస్తా. ఆ శాస్త్రి బామ్ తీసుకొని ఇట్టా నీ నడుము చెయ్యంగానే ఇట్టే ఇట్టే ఆ తర్వాత జరిగిపోవాల్సినవి అన్ని జరిగిపోతాయి. కొంత సాయం పట్టునా? ఈడ 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 పడుకో. ఈడ. అబ్బా, అబ్బో, అంతే. అమ్మా. నిదానంగా మెల్లగా నడు. తట్టుకోలేకపోతా ఉన్నాను. అంతే. దా అమ్మా, ఉండరా రే. అంతే, అట్లనే పడుకో, అట్లనే పడుకో. పడుకున్నావు కదా. నా నడుము. అమ్మ గీత, గీత ఏంది బాబా? అడు చూడు, నీ మొగుడు కాలు జారి కింద పడి నడుము పెరిగింది. ఇదిగో, ఈ శాస్త్రం తీసే నడుము మీద కొద్దిగా మద్దనాచి బాగా తోము నడువుని. ఏ ఇది నేనే చేయాలా? మీరు చేయొచ్చు కదా. తాళి గడుచుకుని నువ్వా నేనా? ఇవన్నీ పెళ్ళాలు చేసే పనులు, అన్నలు చేసే పనులు కాదు. పైగా నా మొరటి చేతులు నేను గాని చెయ్యేసి రుద్దినానంటే నడుము పర్మనెంట్ గా పోద్ది. అబ్బా, కుయ్యో, మొర్రో, నడుము పోయింది బాబోయ్. అప్పు నొప్పి. అమ్మా, భరించలేకపోతున్నాను నాయనో నా నడుము. అమ్మో. అమ్మ గీత, తాళి వేసి రుద్దేదానికి ఏందమ్మా ఆలోచిస్తున్నావు? రుద్దు. కాదు, చిన్న చిన్న తలనొప్పులకి రుద్దే తైలం ఇలాంటి నడుం బెనుకులకి పనికిరాదు. నడుం బెనుకుకి వేరే వైద్యం ఒకటి ఉంది, అది చేస్తా. అబ్బో, నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను. వేరే వైద్యమా? ఏ వైద్యం? మా తమిళనాడు పక్క ఒక వైద్యం ఉందిలే, అది చేస్తా. ఏదో ఒక వైద్యం. వాడికి నువ్వు వైద్యం చేస్తే అంతే చాలు. కానీ కానీ అమ్మో నొప్పి. అన్నా ఇట్రా. ఏం చేస్తాదన్నా? ఏం చేస్తే ఏముందిరా, ట్రీట్మెంట్ ఏదైనా ప్లాన్ వర్కౌట్ అయితే చాలు. అబ్బో నొప్పి. అమ్మో గీత, అమ్మో, ఏం చేస్తుంది ఇది? ఏంది ఈ రోకలే? ఇలాంటి నడుం బెనుకుడికి తైలం మర్దనాతో కుదరదు.
ఈ రోకలతోటి 2 దెబ్బలు దంచితే సెట్రేట్ అయిపోతుంది. అబ్బా అయ్యో గీత వద్దే అబ్బా అన్నా వచ్చి కాపాడనా ఏందమ్మా నువ్వు చేసే పని? ఇది వీప్ అనుకున్నావా, దంపుడు బియ్యం రోల్ అనుకున్నావా? రోకలు తీసుకుని ఇట్ట దంచుతున్నావు. వైద్యం బావగారు, వైద్యం. అన్నా ఆపనా. అమ్మా చాలే నీ వైద్యం, నువ్వు నేను చూసుకుంటా. నొప్పి అదో నొప్పినా. ఏనా కాపురానికి ఏదైనా మార్గం చూపించమంటే పర్మనెంట్ గా కాపురం చేసే అవకాశమే లేకుండా చేద్దామని ఐడియా చేసినావా? అమ్మా నువ్వు నన్ను పుష్పం చేసేదాకా వదిలేటట్లేవుగా. అమ్మో సారీరా, ఋతుపవనాలు నీ మీద ఇంతలా పగబట్టాయని తెలీదు. నీ జీవితంలో ఇంత తుఫాను వస్తా అనుకోలే. సారీరా, నేను రుత్తాలే. కనీసం ఈ ఇంటికి ఒక బూజు కర్ర కూడా ఉండదు. అబ్బా, ఈ చీపిరికి కర్ర కట్టుకుని దులిపేసరికి తల ప్రాణం తోకొస్తా ఉండదు. అంది చావడంలా. అమ్మా ఈ ఇంట్లో వాళ్ళకి దీంతో బుర్రకు పట్టిన బూజు కూడా దులపాలా. హాయ్ లాక్స్. ఏంది మే ఎల్లో రసలపం అట్టనే అయిపోయినావు? నడుం పట్టేసింది. ఏందే నడుం పట్టేసిందా? దొంగ తెచ్చినాడా? నడుం పట్టేస్తే అంత ఆనందపడతావేంది? లక్ అంటే నాదే కదా. లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా. నీకు నడుం పట్టింది, నేను నడుం పడతా. దా ఓ జాగ్రత్త మే, జాగ్రత్త. మెల్ల దిగు దిగ చిన్నగా. జాగ్రత్త జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా మెల్లగా. మెల్లగా మెల్లగా దా. పనుకో 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 మే. ఉండు మే, నేను నడు నేను పడతా. లేక లేక వచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఉండు మే, ఇప్పుడే వస్తా. అమ్మా నొప్పి. ఆగమే, ఒక్క నుంచి ఉండు. ఏందది? శాస్త్రీ బొమ్మ. దీంతో మద్దం చేస్తే సమ్మగా ఉంటది. ఎవరికి? నీకా నాకా? ఇద్దరికి. దొంగ సచ్చినోడా, నీ దొంగ మొహన్ నువ్వును. నాకేం వద్దుపా. అమ్మా అమ్మా. అందుకే మర్యాద ఏనా పడుకోమని చెప్పిన. నేను పడతాగా నేను నడుం పనే. అబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మో 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 అమ్మో. రేయ్ తిరుపతి, అమ్మో. ఏంద్రా నట్టింట్లో పట్టపగల్ని సరసాలు? దరిద్రం, సిగ్గుండకర్లా? అంటే అమ్మాది లక్కకి నడుం పట్టేసింది, అందుకే మద్దం చేస్తున్నా. ఏషాలు ఇవ్వకురా ఎదవా. బుద్ధుండక్కర్లేదా నీకు? మే లక్క, వీడికంటే బుద్ధి లేదు. ఆడదాన్ని నీకు సిగ్గుండకర్లా? ఈ ఇంటి కోడలికి ఒక సిగ్గు ఎగ్గు ఎక్కడేడ్చింది? పెద్దోళ్ళు ఉన్నారని కూడా లేదు, మొత్తం తెగించేశారు. రేయ్ పిచ్చి పిచ్చి ఏషాలు వేసినారంటే తాట తీస్తా. మే లక్క లేచెలు. అమ్మో ఊరిని అట్ట తిట్ట మాకమ్మా. నాయన ఏంటో ఉండడు. నాయన హట్ అయినాడంటే విషం తాగేస్తాడు. ఏనాయనా విషం తాగేస్తావు కదా, మీ కోడలు తిడితే? అరే ఎదవా, నా విషయం సంగతి బయటపడిన విషయం తెలియకుండా వీడి ఇష్టానికి వాగుతా ఉంటాడు. ఎవరం తెలియకుండా విషం విషం అంటున్నాడు. మే ఏంటి మే నీకు నవ్వు? అది మామ విషం. మే విషం ఏంది? విషం విషం మాట ఎత్తినావంటే మీ మామకి నేనే విషం పోసి చంపేస్తా. ఒరేయ్ మధ్యలో నన్నెందుకు లాగుతుండారా మీరా? మీ చెప్పలేదు, మీరు పడండి. ఇంకా ఆ విషయం బాట్లు పట్టుకునే తిరుగుతా ఉండాడా నీ మొగుడు? మో నువ్వు గమనుండు. విషం లేదు పాడు లేదు. ఏందా ముసు ముసు నవ్వులు? సిగ్గు లేకుండా పోండవతలకి. మే లక్క పో.
లే చెల్లి ఇటు నుంచి. ఆ, అమ్మా అమ్మా నొప్పి మెల్లిగా. అమ్మా రే యాడికి రా కొంగు పట్టుకుని పోతా ఉండవు. ఉండు, పాపమవ్వా, బెడ్ మీద పడుకోబెట్టేసి వస్తా. నువ్వేం పడుకోబెట్టక్కర్లా. పాపం నడుమవ్వా. దాని నడుము కాదు, ఈడ నాకు నడుము నొప్పిగా ఉంది. నడుము పట్టాలంటే నా నడుము పట్టు. ఆహా, ఏంది నీ నడుమా? ఆ, అవ్వ నడుము పట్టడానికి ఏందిరా నీకు? దా వచ్చి పట్టు. ఆ, అమ్మా. ఏందే ఇది నడుం కాదు, ఉడుము. దీన్ని పట్టాలంటే ఓయమ్మో